ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా రండి. చిన్న వచనం పాడుకుందామండి. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఇది నా వాగ్దానం చూసుకుందామండి. మరి దేవుడు చేసిన భీకర కార్యములు ఏంటియో, మరి ఇజ్రాయెల్ ప్రజల పక్షంలో ఆయన ఏం చేశాడో మనం చూసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము మరి మనం 20వ వచనం నుంచి చూసుకుందాము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమున ప్రమాణం చేయవలను. ఆయనే నీకు కీర్తనీయుడు అని దేవుడు మరి ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఈ ఎవరితో చెప్తున్నాడు? ఇజ్రాయెల్ ప్రజలతో మోషే గారు చెప్తున్నాడు. మరి ఇక్కడ ఎందుకంటే ఆయన భీకర కార్యములు చేసే దేవుడు. ఇక్కడ ఆయన ఎందుకు చూసుచుండగానే, ఇజ్రాయేల్ ప్రజలు చూసుచుండగానే ఆయన మరి యర్దాను నదిని 2 పాయలుగా చేశాడు. అరణ్యాల్లో నడిపించాడు. భీకర కార్యములు చేస్తున్నాడు. వాడి కనుల ఎదుట, వాళ్ళ ఎదుటనే వాళ్ళ శత్రువులను కూడా నీటిలో ముంచాడు. అవి భీకర కార్యములను మీరు కనులార చూస్తారని ఇక్కడ మరి చెప్తున్నాడు. అంత మాత్రం కాదండి, వాళ్ళు ఐగుప్తుకు వచ్చినప్పుడు వాళ్ళు 70 మందే వచ్చారు. తర్వాత మళ్ళీ వారు విస్తరిస్తూ దేవుడు వాళ్ళని మరి ఆకాశ నక్షత్రములలో వాళ్ళని విస్తరింపజేశాడు. వారిని శ్రమ పెట్టే కొలది కూడా ఇజ్రాయేల్ ప్రజలు విస్తరించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, ప్రబలారు. మరి అందుకనే దేవుడి కార్యములు మన కంటికి కనపడవు, చెవుకి వినపడవు అన్నట్టుగా మరి దేవుడి కార్యములు అంత గొప్పగా ఉంటాయి. కాబట్టి ఈ దినం మరి వాగ్దానం అండి, ఆయన భీకర కార్యములు మన పట్ల జరగాలంటే ఆయనకు భయపడి ఆయన అతుక్కుందాం. మరి ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభా, నాయన ఈ సమయంలో ప్రభా మరి ఇట్టి మాటలు మా హృదయంలో నీరు గట్టి పల్లింపు చేయి ప్రభా. నీ భీకర కార్యములు మా పట్ల జరిగించి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.